ఇప్పుడు మీ ఊర్లో అంటే మీ డిస్ట్రిక్ట్ సైడ్ కానీ తర్వాత మీ మండలంలో కానీ మిమ్మల్ని గుర్తుపడతారా? అంటే ఈ పాటను ఇంత ఫేమ్ రావడానికి మీ ఊర్లో కూడా చాలామంది ఎంకరేజ్ చేసే ఉంటారు కదా! మా పాటకు ముందు నుంచే నేను బాగా తెలుసండి. అయితే ఈ పాట నాకు తెలిసి కొంతకాలం దాకా ఈ రక్కుల తిలక నేను పాడానని తెలియదు. హ్మ్. చాలామందికి తెలియదు. ఈ ఇంటర్వ్యూలు వచ్చిన తర్వాత స్వామి నువ్వా పాడింది హ్మ్. అంటున్నారు వాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళు. చుట్టుపక్కల వాళ్ళు. ఆ! ఇప్పుడు నేను ఏదైనా అనౌన్స్మెంట్కి వెళ్ళినా, ఆటో నడుపుకి వెళ్ళినా, సెకండ్లు ఇచ్చేవాళ్ళు, కంగ్రాచులేషన్ అని చెప్పేవాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. హ్మ్. అందరూ కూడా నన్ను బాగా ఆదరిస్తూ ఉన్నారు. అంటే మీరు చిన్న వయసు నుంచి ఇప్పటిదాకా మీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటిదాకా బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అండి? ఎందుకు లేవండి, ఆర్థిక సమస్యలు బోల్డన్ని ఉంటాయి, హ్మ్. కుటుంబం భారం, హ్మ్. ఇవన్నీ మనం ఇంట్లో చెప్పుకోలేము. మరి వాళ్ళందరినీ పోషణ చేయాలి, ఆ బాధ ఏదో నేనే పడాలా, ఏడ్చుకున్న టయాలు ఉన్నాయండి. నేను ఏడుపు వచ్చింది, బండిలో ఆటోకి వెళ్తా అనౌన్స్మెంట్కి ఓకే. వెళ్ళినప్పుడు ఆ బండి ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో వెళ్ళేటప్పుడు నాకు ఇష్టమైన పాట ఏదో ఒకటి పాడుకుంటా, కళ్ళం నీళ్ళు పెట్టుకుని ఏడ్చుకుంటా వెళ్ళేవాడు. ఎందుకంటే నా బాధను ఆ మనసులో భగవంతుడు చెప్పుకోవటం. అసలు ముందుగానే నా సెన్సిటివ్, హ్మ్. ఏదైనా చిన్న విషయం వచ్చినా బాధపడతా ఉంటా. బాధ అంటే భగవంతుడు వస్తే నాకు అసలు కళ్ళం నీళ్ళాగు. హ్మ్. అట్లా చేసుకుంటా వెళ్ళిన సందర్భాలు బోల్డని ఉన్నాయి. అందుకనే నా మొరన్నాడు భగవంతుడు అని నేను బాగా నమ్ముతున్నానండి. హ్మ్. నేనెక్కడా ఈ పాట ఇట్లా విశ్వవ్యాప్తం అయిపోవటం ఏమిటి, ఇన్ని ప్రశంసలు ఏమిటి. మొన్న కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు హ్మ్. 2వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అమరావతి నవనిర్మాణానికి వచ్చారండి ఢిల్లీ నుంచి. ఈ పాట నేను కూడా విన్నానని చెప్పి అంతకుముందు రోజు గుంటూరులో సన్మానం అయితే టీడీపీ లీడర్ వచ్చి సార్ గారు రమ్మన్నారని చెప్పి తీసుకెళ్లారు. జేబేరి క్యాపిటల్స్ మంగళగిరిలో వారి నివాసానికి పిలుచుకొని సేవతో సత్కరించారు. హ్మ్. ఇట్లా చాలామంది పెద్దలు సత్కరిస్తూ ఉన్నారు. ఈ పాట తర్వాత అంటే మీకు అమౌంట్ పరంగా, ఇన్‌కమ్ పరంగా ఏమైనా జనరేట్ అయినాయా అండి? అంటే వస్తానే ఉన్నాయండి. ఇప్పుడు అంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. హ్మ్. అయితే ఒకటి, ఏదన్నా పాటలు చేయాలి అంటే ఇక్కడి నుంచి అంతకుముందు ఎట్లాగ మనం సొంతంగా చేసుకునేవాళ్ళు. ఈ రఘుకుల తిలక హిట్ అయిన తర్వాత ఆ పాటల జోలికి కూడా వెళ్తలేదు మా అబ్బాయి. హ్మ్. ఎందుకంటే ఒక బాధ్యతను పెంచింది ఈ పాట. యాహ్! కోట్ల మంది చూశారు. మరి తర్వాత కొండల స్వామి నుంచి ఏ పాట వస్తుందో అనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మనం తగ్గిపోయిందనుకో, ఏదో గుడ్లో మెల్లలా పాట హిట్ అయిందని అనుకుంటాం. అవును. హ్మ్. పాడే కెపాసిటీ మనకు ఉన్నప్పుడు ఈసారి క్వాలిటీలోని చేయాలని చెప్పి, సరే ఎవరో ఒకరు స్పాన్సర్లు ఉంటారని చెప్పి మనకు శక్తి లేకపోయినా సరే ఒక ఆయన్ని అడిగాం. ఆయన మాకు బాగా అభిమాని. ఎప్పుడు రఘుకుల తిలక ముందు నుంచి చేమకుర్తి దగ్గర, ఒంగోలు చేమకుర్తి దగ్గర ప్రతి సంవత్సరం వారు మాల తీసుకుని భజనంటూ పెడితే మా చేత పెడతాడు. హ్మ్. అటువంటి సందర్భంలో ఒకసారి రఘుకుల తిలక రారా వీడియో చేద్దామన్నాడు ఆయన. మీరు ఖర్చు గురించి వెనకాడబాకండి, అంతా నేను చూసుకుంటాను. హైదరాబాద్లోనే ఉంటాడు ఆయన. కాకర్ల అశోక్ గారు సెక్యూరిటీ ఫోర్స్ ఓకే. చెప్పారు, మాకు కుదరలేదండి వీడియో చేయటం. వీళ్ళని ఇన్ని స్టెప్పులు వేసిన తర్వాత ఇంకేం స్టెప్పులు వేపిస్తాం అందులో అని నాకు భయం. హ్మ్. తర్వాత ఏమంటే హిందువుల మీద ఒక పాట రాసామంటే ఈ తరుణంలో, ఇప్పుడు మన పెహల్గాంలో జరిగింది కదా గొడవ, ఇటువంటి టైంలో హిందువులను ఉత్తేజపరిచే విధంగా ఉండాలి. ఒక పాట. హ్మ్. అందులో హిందువుల్ని కొంతమంది రాళ్ళకు మొక్కుతారు, చెట్లకు మొక్కుతారు, ఇట్లా విమర్శిస్తూ ఉంటారు. ప్రకృతి అంతా భగవంతుడు మనకు ప్రసాదించిన వరం, దైవ స్వరూపం. హ్మ్. కాబట్టి ప్రతిదీ నీరైనా, భూమి అయినా, చెట్లైనా, రాళ్ళైనా మనకు ఉపయోగపడతానే ఉన్నాయి. దేవుడితో సమానమని సనాతన ధర్మం. అవును. హ్మ్. కాబట్టి అటువంటి వాటికి కౌంటర్గా ఉండాలని చెప్పి మా బాబు ఒక నంబర్ 1 పాట రాశాడు. హ్మ్. దాన్ని రికార్డింగ్ కూడా చేస్తామండి అని చెప్పాం. ఆయన స్పాన్సర్ నిన్నే పాడాను ఉదయం పూట. ఓకే. ట్రాక్ కూడా వచ్చేసింది నాగోల్లో. హ్మ్. పాట బాగా వచ్చింది. అంటే చెప్తారా మాకు? చెప్తానండి. చెప్పండి. దమ్మున్న హిందువులం, గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమంతుని కాషాయ జెండాను ఇంటిపైన ఎగరేసి చెబుతున్నాం, మేమంతా హిందువులం. దమ్మున్న హిందువులు, ఇట్లా పల్లవి వస్తుంది. హ్మ్. చరణం వచ్చేసరికేమో రాళ్లను మొక్కేటి హిందువులం రా, ఆ రాళ్లతోనే కట్టినదే నీ గృహమూరా. ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా, నువ్వు ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా.
చెట్టులకు మొక్కేటి హిందువులమురా, ఆ చెట్లే నిలిపేది నీ ప్రాణమురా. గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా, గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా. మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము, మా జోలికొచ్చారో అసలు వదిలిపెట్టము. ఛత్రపతి శివాజీ శంభాజీ ఖడ్గాలం, జై భవాని పూరి జై భవాని నినాదాల పూరించే శంకాలం. దమ్మున్న హిందువులం, గంగ నీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. మ్యూజిక్ మీద బాగుంటుందండి, వింటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు. అందులో కోరస్తో శ్రీరాముడు కొన్ని స్లోగన్స్ హిందీలో మన సాంస్క్రిట్లో ఈ మధ్య ఉత్తేజపరచడం కోసం చేసాం. రీసెంట్గా ఈ వారంలోనే వదులుతాం దాన్ని. ఈ రోజే హైలైట్ అంటే హైలైట్ సార్, ఎందుకంటే ఈ పాట కూడా ఇంకా ఈ రతుకుల తిలగా ఎంత హిట్ అయిందో ఇంతకంటే ఇంకా హిట్ ఇవ్వాలని ఖచ్చితంగా అనే ఆశిస్తున్నానండి. అసలు విట్టు సంగతి తర్వాత హైందవుల్ని ఉత్తేజపరచాలి. ఎందుకంటే ఈ సనాతన ధర్మం నలిగిపోతున్నారు హిందువులు. ఏం మాట్లాడరు, అందరి మీద సర్వభూత దయగలిగిన వాళ్ళు. ఎవరేమన్నా పోనేంటిరా అనుకుంటున్నారు. అట్లా మన ఉనికిని కోల్పోతున్నాం. చూడండి, కొంతకాలానికి ఇండియాలో హిందువులు ఉండేవాళ్ళని చెప్పుకునే రోజులు వస్తాయి మేలుకోపోతే. మొన్న జరిగిన ఉగ్రవాది దాడి చాలా అంటే చాలా మంది అంటే మన కోల్పోవడం జరిగింది. దారుణం అండి. నువ్వు హిందువా అని కాల్చి చంపడం, భార్యల ముందు భర్తల్ని. ఇంతటి అమానుష చర్యని ఖండించిన వాళ్ళు వాళ్ళ మూర్ఖులు నన్ను అడిగితే ఇక వాళ్ళని భగవంతుడు కూడా కాపాడలేడు. ఇటువంటి టైంలో రాజకీయం చేయకూడదు. అందరూ ఒకటై వాళ్ళకు బుద్ధి చెప్పాలి. ఏకదాటి మీద ఉంది. ఇప్పుడు మన ధర్మాన్ని మనం పాటించాలి, పరధర్మాన్ని గౌరవించాలి. నాకు తెలిసింది నీ తంతే అట్టని తంతంటే ఊరుకోమని కాదు, దానికి గట్టి కౌంటర్ ఇకపోతే మన ఉనికి ఉండదు ఇంకా అనుకుంటా నేను.